హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Ismartkavitha. ఈ వర్షము నేనున్నాను నన్ను మర్చిపోకండి అని చెప్పి మళ్ళీ ఈరోజు గుర్తు చేసేసింది. రేపటి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు అనుకుంటే వర్షం నేనున్నానబ్బా అని చెప్పి గుర్తు చేసింది అనమాట. ఇట్లా అయితే ఇక్కడ గణేష వాటర్ అడిగింది. నేను తాగుతుందేమో అనుకునే గ్లాస్లో వాటర్ ఇస్తే దాంట్లో లాలీపాప్ డిప్ చేసుకొని తింటుంది అనమాట. సో తెలుసు కదా మీకు మన గణేష పాప వాటర్లో ఎంతగానో మారుతుందో. ఇప్పుడు నాకు ఏమన్నా తినాలనిపిస్తుంది. నేను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ సరిగ్గా తినలేదు, నాకు ఆకలి వేస్తుంది అనమాట. సో ఈ చల్లగా వెదర్లో నాకు ఏదైనా హాట్గా కొంచెం స్పైసీగా కారంగా తినాలనిపిస్తుంది. సో కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోదాము. ఏమైతే ఉన్నాయో టక్క నేను ఫస్ట్ అయితే వేసుకొని తినేస్తాను, బికాస్ చాలా ఆకలిగా వేస్తుంది. నేను మార్నింగ్ ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ గారెలు చేశాను. ఇది అంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను షేరప్ చేసుకోలేదన్నమాట. సో ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, నాకు రైస్ తినాలనిపించట్లేదు. అండ్ ఈరోజు సండే కాబట్టి చికెన్ కర్రీ చేశాను, బట్ నాకు చికెన్ కూడా తినాలనిపించట్లేదు అనమాట. అందుకే నేను ఏం చేశానంటే నా మాటకు మా హస్బెండ్ అడిగాను తింటావా అంటే వద్దని చెప్పాడు. ఇంకా గణేష పాప పాలు తాగేసింది, ఇంకా గారెలు తినదు. అండ్ మా సూర్యాంశ్ వచ్చేసి బయటికి వెళ్ళాడు వాళ్ళ అత్త మామ అండ్ భవనితోని. కోంపల్లిలో గేమ్ స్టోర్ కొత్తగా ఓపెన్ అయిందంట. సో అది మంచిగా ఆడడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళారనమాట. సరే అని జస్ట్ నా మాటకు మాత్రమే వేసుకున్నాను. దీంట్లో కొంచెం ఉల్లిపాయలు జీలకర్ర వేసేసుకొని మార్నింగ్ చేసిన పల్లి చట్నీ చాలా బాగుండే. అయితే ఆ పల్లి చట్నీతోని నేను నా గారెలు అనేది ఎంజాయ్ చేశాను. ఆఫ్టర్నూన్ ఎందుకో నాకు పిల్లలకి ఇద్దరికి తినిపించేశాక నాకు పెట్టుకొని తిందాం అనుకునేసరికి నాకు ఎందుకో ఈరోజు అంతగా తినాలనిపించలేదు. ఈ మధ్య కొంచెం మొన్నదాకా ఫీవర్ ఉండే కదా, సో నాకు చికెన్ మీద పోవట్లేదు అనమాట. సో అందుకే ఈరోజు చికెన్ తినొద్దు అని చెప్పి నేను తినలేదు. సో మార్నింగ్ చేసిన హెడ్ బాత్ ఈవినింగ్ దాకా నేను కోమ్ చేసుకోలేదండి. ఏదో ఒక పని ఇల్లు సరిగ్గా క్లీన్ లేకపోయేసరికి అది సర్దడము ఇది సర్దడము, ఈ రూమ్ క్లీన్ చేసుకోవడము ఆ రూమ్ క్లీన్ చేసుకోవడము, ఏదో ఒక పని ఉండేసరికి నేను అసలు ఆ హెయిర్ అనేది దూకోలేదన్నమాట. సో ఇప్పుడు నా హెయిర్ మంచిగా కోమ్ చేసుకుంటున్నాను. చిక్కులు పడతాయి కదా, సో చిక్కులన్నీ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ గణేష పాప ఆడుతుంది. అయితే హెయిర్ లాస్ ఉంటుంది కదా, అండ్ ఎవరికైతే స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయో మనము కోంబ్ అనేది జాగ్రత్తగా మన హెయిర్ అనేది కొంచెం మంచిగా గట్టిగా పట్టుకొని కోమ్ చేసుకోవాలి. సో దానివల్ల మనకి స్ప్లిట్ ఎండ్స్ అనేవి తొందరగా రాకుండా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఇక నేను జస్ట్ ఒక చిన్న టిప్ అనేది నేను మీతో చెప్పాను అనమాట. సో ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి నాకు ఇంట్లోకి వెళ్ళగానే. సో ఇల్లంతా చాలా గందరగోళంగా ఉంది. సో ఫస్ట్ అదంతా సర్దుకునేదాకా అండ్ గణేష కూడా పార్టీ వెళ్ళింది. సో అంతా క్లీన్ చేయాలి, డ్రెస్అప్ చేంజ్ చేయాలి. అండ్ నేను ఇక్కడ గణేషకి ఏ డైపర్స్ యూస్ చేస్తానో కూడా నేను మీతో ఇప్పుడు షేరప్ చేసుకుంటాను. అందుకే ఇంకా నేను కొప్పు కట్టేసుకుంటున్నాను అనమాట. నా హెయిర్ అనేది ఫస్ట్ నాకు కంఫర్ట్గా ఉంటే నేను ఎంత పనన్నా నేను ఈజీగా చేసేసుకోగలుగుతాను. ఇక్కడ బయట చెప్పుల స్టాండ్ ఉంటుంది, ఆ చెప్పులన్నీ తీసి కింద పడేసింది, అవి సర్దుతున్నాను. ఇల్లు చూసారా ఏదో ఒకటి ఉంటుందండి, సోఫాల మీద చైర్ల మీద. తనకి ఏదన్నా తినడానికి ఇస్తే బిస్కెట్స్ కానీ మిక్చర్ కానీ మొత్తం ఇల్లంతా చేస్తుంది. ఈవినింగ్ తప్పకుండా ఒకసారి హౌస్ అంతా మనము క్లీనప్ చేసుకోవాలి కదా. సో లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు అని చెప్తారు. అందుకే ఇల్లు ఫస్ట్ ఈ సోఫాలు ఇవన్నీ దులుపుకొని ఇల్లు అనేది ఒకసారి ఊడ్చుకుంటున్నాను. ఇప్పుడేమో గణేషకి పాలు వేడి చేయాలి అండ్ అలాగే మా హస్బెండ్కి వచ్చేసి టీ పెట్టాలి. ఈ వంట బండ చాలా మెస్సీగా ఉంది, అలాగే ఈ వంట బండ కూడా మంచిగా క్లీన్ చేసేసుకుందాము. అండ్ చెత్తబుట్ట కూడా డస్ట్బిన్ కూడా కింద చెత్తేసి రావాలి. ఇవన్నీ చిన్న పనులు ఉన్నాయన్నమాట. సో షింక్లో కూడా గిన్నెలు ఉన్నాయి, ఇవన్నీ తోమేసుకుంటాను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండ మొత్తం నేను క్లీనప్ చేసేసుకుంటాను అనమాట. దాని తర్వాత ఏవైతే గిన్నెలు ఉన్నాయో ఆ గిన్నెలు తోముకుంటూ టీ అండ్ అలాగే పాలు కూడా వేడి చేసేస్తాను. సో నా గిన్నెలు అయితే తోమేసుకోవడం అయిపోయింది. అండ్ ఇంకొక చిన్న టిప్ మనం మర్చిపోతాము ఏంటి అని అంటే, గిన్నెలు తోముకునేటప్పుడు ఒకసారి నల్లలు కూడా క్లీనప్ చేసేసుకోండి. సో మంచిగా క్లీన్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ చూడగానే నీట్నెస్ వస్తుంది అనమాట. నల్లలు కూడా క్లీన్గా ఉన్నట్టు వస్తుంది. సో మనం పనిలో ఉండి మర్చిపోతాము. సో దాంట్లో పనిలో పాటు ఒక్కసారి దాన్ని క్లీనప్ చేసేసుకుంటే డైలీ అక్కడ కూడా నీట్గా ఉంటుంది. సో ఈ వంట బండ కూడా క్లీనప్ చేసేసుకుంటున్నాను. బికాస్ ఈవినింగ్ చపాతీస్ చేస్తాను కాబట్టి నాకు ఎన్నో ఇయర్స్ నుంచి నాకు వంట బండ మీదనే చపాతీస్ చేయడం అలవాటు. సో చేసే ముందు ఒకసారి క్లీనప్ చేసుకుంటాను, జస్ట్ తుడుస్తాను అంతే. ఇక్కడ నాకు ఈవినింగ్ పూట తప్పకుండా మార్నింగ్ సర్దుతాను. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ ఈ పిల్లలు పడుకోవడం వల్ల మళ్ళీ బెడ్షీట్లు తీయడము ఎగరడము నాకు తప్పకుండా మళ్ళీ ఈవినింగ్ సర్దాల్సి వస్తుంది. ఇంట్లో మగవాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ దాని బెడ్ అంతా మెస్సీ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను గణేషకి మ్యామీపోకో డైపర్స్ యూస్ చేస్తాను. ఇక్కడ నేను డ్రెస్ అనేది చేంజ్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ ఆల్మోస్ట్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో ఒకసారి తన ఫేస్ తన డ్రెస్ ఒకసారి మొత్తం క్లీనప్ చేసేసి మళ్ళీ డైపర్ చేంజ్ చేస్తాను. సో డైలీ నేను డైపర్స్ వచ్చేసి నాకు తను పార్టీ వెళ్తే 3-4 అవుతుంది. నార్మల్గా పార్టీ వెళ్ళకపోతే జస్ట్ యూరిన్కి అయితే మార్నింగ్ ఒకటి అండ్ అలాగే నైట్ పడుకునే ముందు మళ్ళీ ఒకటి చేంజ్ చేస్తాను. మ్యామీపోకో ద ట్రస్టెడ్ బ్రాండ్ అండి. ఎంత కానీ మనకి ఈజీగా బాగుంటుంది. అండ్ అలాగే పిల్లలకు కూడా ర్యాషెస్ రాకుండా చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. పిల్లలు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటారు. అండ్ మెయిన్గా ఏంటి అని అంటే నాకు నచ్చింది రీజనబుల్ కాస్ట్. మనకి కావాల్సిన కాస్ట్లో మనకి మ్యామీపోకో అనేది మనకి దొరుకుతుంది ఇక్కడ. సో టీ పెట్టేశాను కదా, గణేషకి పాలు తాగిపించాలి. సో నేను ఫస్ట్ తాగిపించేసాను. అది ఇప్పుడు దీని తర్వాత షేరప్ చేస్తాను వీడియో. ఇక్కడ టీ తాగడం అయిపోయింది. నన్ను లెగనియట్లేదు, తన ఒళ్ళోనే కూర్చుంటుందంట. సో తనకి పాలు తాగిపించాలని చెప్పి నేను లెగాలి అని చెప్పి తను లెగమంటే లెగట్లే. సో ఇప్పుడు గణేష్ ఏంటి టాస్క్ అంటే వాళ్ళ డాడీకి ఇవ్వాలి, పోమంటే పోతలేదు. ఇట్లా ఏదో ఒక చిన్న గేమ్ ఆడిపించి తను అక్కడికి వాళ్ళ డాడీ దగ్గరికి అయితే పంపించేశాను. సో నేనైతే లేచేసాను అనమాట. ఇప్పుడు గణేష్ పాలు తాగుతుంది. వీళ్ళిద్దరూ మంచిగా ఫాదర్ అండ్ డాటర్ ఏం చేశారు అంటే మంచి ఈవినింగ్ ఫుల్ పడుకున్నారు. వాళ్ళు లెగడమే 5:30కి లేచారనమాట. సో అందుకే టీ అండ్ పాలు తాగడం లేట్ అయిపోయింది. ఇప్పుడు మా సూర్యాంశ్ వచ్చేసాడంట, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడంట. వాడి దగ్గరికి వెళ్ళాడు మా హస్బెండ్ తీసుకొని రావడానికి. వాడేమో లేదులే నేను రాను, ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే మనం తిందాము డిన్నర్, తినేసి ఇంటికి వద్దాము అని చెప్పి ఏడుస్తున్నాడు అని చెప్పాడు. సరే ఇంకేం చేద్దాం కానీ అలాగే కానిద్దామని చెప్పి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అలా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మా వదిన ఏం చేసింది అంటే కేక్ చేసింది. సో వదిన ఏంటి అంటే కొత్తగా ఓవెన్ తీసుకుందనమాట. సో ఓవెన్లో మంచిగా రకరకాల డిషెస్ అన్నీ చేస్తుంది. అండ్ కేక్స్ అనేది పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి కేక్స్ వాళ్ళకి మంచిదే కాబట్టి సో అట్లా ఈ వీకెండ్లో ఒక్కొక్క డిఫరెంట్ కేక్స్ వదిన చాక్లెట్ అనేది బాగా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. సో ఆర్డర్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి మంచిగా కేక్ అయితే చేసేసింది. ఇక్కడ పిల్లలకి టేస్ట్ చేపిస్తుంది అనమాట. చాలా బాగా వచ్చింది. డైలీ చేస్తున్న కొద్దికి మనం అలవాటు అయిపోతే వచ్చేస్తే పర్ఫెక్ట్గా ఇంకా కొనాలనిపించదు బయట కేక్. అండ్ మమ్మీ వచ్చేసి చపాతీలు చేస్తుంది. మేము ఇంటికి వచ్చాము. సో ఇంటికి అల్లుడు వచ్చాడు. సో అల్లుడికి కావాల్సినవి చేసి పెట్టాలి కదా.
సో చపాతీలు చేసింది అండ్ కర్రీస్ ఉన్నాయి, చికెన్ అండ్ మటన్ కర్రీస్ ఉన్నాయి. నేను కూడా చేసిన చికెన్ కర్రీ మళ్ళీ రేపు మేము మండే తినము నాన్ వెజ్, సో అది కూడా నేను తీసుకొని వచ్చేసాను అనమాట. అండ్ అలాగే సో ఇక్కడ చూపిస్తున్నాను, జస్ట్ నేను బేసిక్ చూపిస్తున్నాను. ఇవన్నీ కొత్త కొత్త మమ్మీ వాళ్ళ కిచెన్, ఓవెన్, ఈ చిమ్నీ ఇవన్నీ కొత్త కొత్త అనమాట. మొత్తం వాళ్ళు కిచెన్ మొత్తం ఇల్లు మొత్తం కొంచెం రీమోడలింగ్ చేసుకున్నారు. నెక్స్ట్ వీడియో తప్పకుండా షేర్ అప్ చేస్తాను అమ్మ వాళ్ళ హోమ్ టూర్. అయితే నేను కిచెన్లో మమ్మీతో మాట్లాడుతుంటే ఇక్కడ గణేష వచ్చి మాట్లాడుతుంది. అది ఏదో చపాతీ పిండి చేతిలో పట్టుకొని దాంతో ఆడుతుందన్నమాట. అండ్ ఇక చూడండి, ఇది నాకు చాలా బాగా అనిపించింది. వదిన ఇది అమెజాన్లో తీసుకుందంట, ఇట్లా కప్స్ పెట్టడానికి సెట్. బాగుంది కదా, సో బాగుంది. మీరు కూడా అమెజాన్లో మీరు సర్చ్ చేసినప్పుడు తీసుకోవచ్చు. నేను చూశాను, బట్ అది ఎట్లా ఉంటుందో కప్స్ కింద పడిపోతాయేమో అనుకున్నాను, కానీ చాలా బాగుంది. చూడండి ఇక్కడ కిచెన్ మమ్మీ అయితే నీట్గా సర్దుకుంది. ఒక్కొక్క డబ్బాలో ఏమేమి ఉన్నాయో, ఏం స్పైసెస్ వేసుకుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇప్పుడు గణేషకి వచ్చేసి అన్నం తినిపిస్తున్నాము. తను ఇంట్లో తినట్లేదు, టీవీ పెట్టినా తినట్లేదు, ఫోన్ ఇచ్చినా తినట్లేదు, ఒక దగ్గర కూర్చోబెట్టినా తినట్లేదు. ఇంకా బయటకు వచ్చేసాము. బయట అట్లా వాటర్లో ఆడుతుందన్నమాట. మేము మా ఇంట్లో అయితే నేను అసలు బయటికే రాను, అపార్ట్మెంట్ కాబట్టి బయటికే రాను. ఇట్లా ఏదో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇంకా గారాబం ఎక్కువైపోతుంది. అమ్మమ్మ తాత అందరినీ చూసి గారాబం అయిపోయిందనమాట. ఇక్కడ వదిన వచ్చేసి పిజ్జాస్ ఆర్డర్ పెట్టింది. పిజ్జా హట్లో 4 పిజ్జాస్ ఆర్డర్ పెట్టింది. మేమందరము ఇంకా మంచిగా పిజ్జా అనేది ఎంజాయ్ చేసేసాము. ఇంకా మమ్మీ చపాతీలు కూడా చేసింది కాబట్టి అవి కూడా తినాలి కాబట్టి ఇట్లా పిజ్జా అందరం ఒక్కొక్క పీస్ అట్లా తినేసి దాంతో మళ్ళీ చపాతీలు తిని ఇలా కాసేపు పిల్లలతో టైంపాస్ చేసి ఇంకా ఇంటికైతే వచ్చాము. ఇక్కడ వదిన ఏం చేస్తుంది అని అంటే భవన్యాకి అన్నం తినిపిస్తుంది. తను పిజ్జా వచ్చేసి జస్ట్ 1 పీస్ మాత్రమే తినింది, 1 పీస్ కూడా కాదు, 1 పీస్లో హాఫ్ మాత్రమే తినింది. తనకి చీజ్ నచ్చదు అనమాట, అందుకే తనకి ఆకలిస్తుంది కదా అని చెప్పి అన్నం తినిపిస్తుంది. మా ఇంటికైతే వచ్చేసాము. ఈరోజు భవన్య మా ఇంట్లో పడుకోవడానికి వచ్చింది, నైట్ అవుట్ చేయడానికి వచ్చింది అనమాట. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు డాన్సులు చేసుకుంటారు మంచిగా. మేము నలుగురం కాదు 5గురం కలిసి ఈ ఒక్క బెడ్ మీద వాళ్ళు పడుకునే అంతసేపు ఇరికాము. దాని తర్వాత ఇంకా నేను అండ్ గణేష పాప వేరే రూమ్లోకి వచ్చేసి మంచిగా నిద్రపోయామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.